మన ప్రభువును మన రక్షకుడును సర్వలోకనాథుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని ఎంతో ఆశతో దేవుని మాటలను వింటూ ఆలకిస్తూ గ్రహిస్తూ ఉన్న గనులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినము కూడా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనములో ఒక చిన్న మాటను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అందులో దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎఫ్తా అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇది మార్కు రాసిన సువార్తలో ఈ మాటను మనం చదవగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఒకరోజు జరిగినటువంటి నిజ సంఘటన. ఈ ఎఫ్తా అనేటువంటి మాట, ఇది కొంచెం దేవుని బిడ్డలారా ఆ వచనంలోనే దాని వివరణ కూడా రాయబడి ఉంది. ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఇక్కడ ప్రభువారు ఆ పదాన్ని మాట్లాడారు. ఎఫ్తా అని మాట్లాడి ఆ మాటకు అర్థం ఏంటయ్యా అంటే తెరవబడుట. దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో తల్లి గర్భములోంచి ఉద్భవించిన తర్వాత భూమి మీద మనం జీవిస్తూ ఉన్నటువంటి పుట్టిన నాటి నుండి భూమి మీద దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలం అంతా కూడా దేవుని బలమైన సహాయము ప్రతి మానవునికి అవసరమని ఈ యొక్క వచనము ద్వారా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని బిడ్డలారా, అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే తెరవబడుట. భూమి మీద మానవుని యొక్క జీవితంలో ఏది మూయబడింది, ఏ విధమైనటువంటి ద్వారాలు మూయబడ్డాయి, మానవుని యొక్క జీవితంలో బౌద్ధికముగా, ఆత్మీయంగా, శారీరకంగా తెరవబడటం అనేటువంటిది చాలా అవసరం. ఒక మనుషుడు ఒక ఇంటి లోపలికి వెళ్ళాలి అంటే అక్కడ ఆ ద్వారం తెరవబడాలి. లోపలికి వెళ్ళాలంటే ఆ లోపల ఉన్నటువంటి వారికి, దేవుని బిడ్డలారా, మనము ఆ తెరవబడక ముందు మనం బయట ఉన్న వ్యక్తులు లోపలికి వెళ్ళాలి అంటే ఆ లోపల ఉన్న వారికి ఆ గుమ్మం దగ్గర ఉన్న వ్యక్తి ఎవరో వారికి తెలియాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి ఇంటికి మరి కాలింగ్ బెల్ పెడుతూ ఉంటారు. అది నొక్కినప్పుడు ఎవరో వచ్చారని వాళ్ళు తలుపు తెరుస్తారు. ఈరోజు చాలామంది జీవితాలలో ద్వారాలు తెరవబడకపోవటం. మానవుని యొక్క జీవితంలో గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్నవాడిని యేసు ప్రభువారి దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ప్రభువారు మాట్లాడినటువంటి ఈ మాట, ఆ చిన్నవాడి యొక్క చెవులు వినబడినటువంటి చెవులు కలిగిన ఆ వ్యక్తికి అతను వినటానికి దేవుడు అతని యొక్క చెవులను తెరవబడటానికి పలికిన సందర్భం ఇది. ఈరోజు మనం గమనించినట్లయితే దీనిలోంచి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకోవలసిన వారుగా ఉన్నాం. మానవుడు ఈ భూలోకంలో ఆత్మీయంగా, దేవుని బిడ్డలారా, మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే మనకెంతో ఉపయోగకరంగా ఉంటుందని దేవుని గ్రంథం చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో 119వ కీర్తనలో మనం గమనించినప్పుడు ఈ 119వ కీర్తనలో 18వ వచనములో చాలా అమూల్యమైనటువంటి విలువైనటువంటి ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ రీతిగా రాయబడి ఉంది: నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువము. అంటే ఇప్పుడు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మానవుల కొరకు, భూమి మీద ఉన్నటువంటి నరులకు పక్షపాతము లేకుండా, భేదము లేకుండా, విభేదాలు లేకుండా, ఏ విధమైనటువంటి దేవుని బిడ్డల తారతమ్యాలు లేకుండా దేవుడు ప్రతి మానవుని కొరకు ఆయన పొందుపరిచినటువంటి లేఖనాలలో ఉన్న అనేకమైనటువంటి, దేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైన కార్యాలు, ఆశ్చర్యమైన సంగతులను ఒక మానవుడు వాటిని గూర్చి తెలుసుకోవాలంటే, వాటిని అనుభవించాలంటే, వాటిని పొందుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నేర్పుతున్న సత్యం ఏంటంటే ఆ మానవుని కనులు తెరవబడాలి. ఆదిలో దేవుని బిడ్డలారా గమనించినప్పుడు భూలోకములో మానవులకు మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా కన్నుల దగ్గరే కదా ఆ రోజున నష్టపోయింది. ఈ రోజు కూడా మీరు గమనించినట్లయితే
దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం అనగా దేవుని వాక్యమందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూడాలంటే కన్నులు తెరవబడాలి, కన్నులు తెరవబడాలి. ఏంటి అవి అంటే దేని బట్టి ఈ కన్నులు మూయబడిపోయినాయా? ఎందుకు ఈ మాట భక్తుడు మాట్లాడుతున్నాడంటే, అంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు అనగా మనోనేత్రాలు తెరవబడాలి. ఆ తెరవబడపోతే భూ సంబంధమైనటువంటి ఆలోచనలతోనే ఈ లోకాన్ని చూసినటువంటి మానవుడు దేవుని యొక్క దైవికమైనటువంటి కార్యాలను చూడలేడు అని స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనము ఒకసారి ఆగి ఆలోచించి దేవుని గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు లేఖనాల్లో మనకు కొన్ని సత్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయములో 19వ వచనంలో దేవుని బిడ్డలారా, ఆగరు అరణ్యములోనికి వెళ్ళి ఆమె ఏడుస్తూ ఎలుగెత్తి కన్నీరు కరుస్తూ ప్రార్థిస్తూ ఉంది. దేని కొరకు అంటే తన కుమారుడి కొరకు. తన కుమారుడి యొక్క దేవుని బిడ్డలారా పరిస్థితులు అక్కడ వేరుగా ఉన్నాయి. ఆ కుమారుడికి దాహం అవుతుంది, నీరు లేదు, అరణ్యం. ఆ బిడ్డని ఇప్పుడు ఆ నీళ్లు లేకపోతే ఏమి సంభవించబోతుంది అని ఆ తల్లి వేదనతో దుఃఖముతో ఉన్నప్పుడు, ఆగరు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనం అన్నాడు, దేవుడు ఆమె కన్నులు తెరచినందున. అంటే దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు అరణ్యములో ఆమెకేం కనబడి అంటే ఆమె కుమారుడికి నీరు ఎదురుగా దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుని కనులు, నీ కనులు, మన కనులు దేవుడు తెరిచినప్పుడే ఆశ్చర్యమైన కార్యాలను మన జీవితంలో పొందుకోగలుగుతాం. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలారా, ఈ రోజున మనోనేత్రాలు తెరవబడకుండా, ఈ రోజు దేవుని బిడ్డలారా అపోస్తల కార్యగ్రంథములో 16వ అధ్యాయములో 14వ వచనములో దేవుని వాక్యం వింటూ ఉండగా లూదియా హృదయాన్ని ప్రభు తెరిచెను అని రాయబడింది. అంటే ఆమె హృదయం తెరవబడింది. అంటే దేవుడు తెరచినప్పుడు, నీ హృదయాన్ని తెరిచినప్పుడు, నీ కనులను తెరిచినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే అద్భుతాలను మనం చూడగలుగుతాం, ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతాం, మనము మన బిడ్డలను అనుభవించగలుగుతారు. ఈరోజు తెరవబడినటువంటి హృదయముతో, దేవుని బిడ్డలు తెరవబడిన కనులతో మానవులు ఏ ఆశ్చర్యకార్యాలు చూడలేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, హృదయం తెరవబడలేదంటే ఆ హృదయము రాతి గుండె వలె ఉంటుంది. హృదయం తెరవబడలేదంటే దేవుని బిడ్డలారా, ఆ హృదయములో దేవునికి ఇష్టమైనటువంటి గమనించినట్లయితే దేవుని వాక్యం లోపల ఉండదు. దేవుని వాక్యం లేనటువంటి హృదయం దేవుని బిడ్డలారా ఏమవుతుందంటే బండ బండ బండ. ఈరోజు నువ్వు గమనించినట్లయితే లూదియా హృదయం తెరవబడినప్పుడు తన ఇంటిలోనికి దేవుని సేవకులను, పౌలును, దేవుని బిడ్డలు తనతో ఉన్న శీలను ఇంటికి తీసుకుని వెళ్ళింది లూదియా. ఆమె హృదయం తెరవబడింది వాక్యం వింటుండగా. ఈరోజు వాక్యం వింటున్న చాలా మంది హృదయాలు తెరవబడాలి. నీ హృదయం తెరవబడిందంటే దేవుని బిడ్డలు ఖచ్చితంగా నీ ఇంటిలోనికి దైవజనుడు అడుగు పెడతానికి నీకు నువ్వే ప్రోత్సహిస్తావు. అంతకుముందు అన్నాడు చేయలేదామా? గమనించు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ గమనించినట్లు దేవుని బిడ్డలారా, ఎఫ్తా అంటే మాటకు తెరవబడుట. ఈరోజు నీ నేత్రాలు తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఆయనను గురించి ఆయన శిష్యులు ఆయనకే చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇది లోకాసు వార్తలో 24వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభువారు వారి బైబిల్ చెప్తుంది 16వ వచనంలో 24, ఆయన గుర్తుపట్టలేదంట, ఆయన కనులు మూయబడిను. అంటే కనులు మూయబడినప్పుడు యేసు ప్రభువును కూడా గుర్తుపట్టలేకపోయారు. ఈరోజు మనం గమనించాలి, దేవుని బిడ్డలారా, మనం కన్నులు తెరవబడినప్పుడు యేసును గుర్తుపెట్టగలుగుతాం, కార్యాలు గుర్తుపెట్టగలుగుతాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరి దేవుని బిడ్డలారా కనులు తెరవండి, హృదయం తెరవండి, వారి జీవితాల్లో కార్యాలు తెరవండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.